వెర్షన్ వీళ్ళు ఒకవైపు వెర్షన్ లో రెండింటిని క్రోడీకరించుకుని మనం మాట్లాడుతున్నాం. అంతే. ఇందులో మన అవగాహనతో కూడిన అబ్జర్వేషన్ మెన్షన్ చేస్తున్నాం. ఇది ఏమి రుద్దటం లేదు మనం, ఇది మన ఒపీనియన్, ఇది యాక్సెప్ట్ కావచ్చు కాకపోవచ్చు. చాలా మంది సార్ ఇది ఒక రకంగా నేను వేరే ఛానల్ కూడా అది అనుకోని ఛానల్ చూసినప్పుడు ఇది అసలు కనిపించలేదు. ఒకసారి ఆ బయట వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమి నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్ గా ఇరికించి కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఇవన్నీ కానీ కేర్ఫుల్ గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. ఇది బాబు గారి పేరుతో డైరెక్ట్ గా మాట్లాడింది. అలాగే మీరు అన్నదానికి కూడా ఈయన సమాధానం చెప్పారేమో అనిపించింది సార్, ఒకసారి అది కూడా వినిపించేస్తా. నుంచి విరమించుకోదలుచుకోవాలి, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్ ఏంటనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటాను. ఇది సార్ మీరు అన్నది ఓకే, ఈయన పార్టీ పెడతారని మీరు అన్నారు, పెట్టే అవకాశం ఉంది నాకున్న ఫీడ్బ్యాక్ అని మీరు చెప్పారు, కరెక్టే. ఈయన ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ 2 బైట్స్లో లాస్ట్ 2 బైట్స్లో వినిపించింది, నేను ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేదు, కానీ నేను ఖచ్చితంగా జూన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నాను, నా రాజకీయ భవిష్యత్తు ఏంటో నేను నిర్దేశిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? పార్టీ పెడతారనా లేదంటే ఏమనుకోవాలి? అంటే ఈ 2